Dear friends, good evening. Good evening and welcome to Christmas. అప్పుడే క్రిస్మస్ కళ వచ్చేసింది కదా, ఇంకా 20 రోజులు, ఇంకా ఒక ఫోర్ట్ నైట్ ఉంటే కూడా అప్పుడే క్రీస్తు తన ఉనికి చూపిస్తున్నాడు. తల్లి తన ప్రభావం చూపిస్తున్నట్టుగా క్రీస్తు తన ఉనికి చూపిస్తున్నాడు. ఎందుకని క్రీస్తు ఉనికి చూపిస్తున్నాడు? ఎస్, కలి తన ప్రభావం చూపించినట్టుగా ఈ యొక్క అంటే విషయాల్లో నాకు అంతగా డీప్గా తెలీదు. ఇంకా క్రిస్మస్ 20 రోజులు ఉందనగానే ఒక పండగ వాతావరణం, అందరూ క్రిస్మస్ గిఫ్ట్స్ కొనేసుకుంటున్నారు. నేను కూడా కొన్నా. ఈ మధ్య ఇంట్లో కుక్కర్లన్నీ కుయ్యాల్సిన టైంలో కుయ్యవు, కుయ్యకూడని టైంలో కూస్తున్నాయి. ఆ కూతలు ఇప్పుడు ఇడ్లీ ఉడకగానే 3 విజిల్స్ వస్తుంది. కుక్కర్లో పప్పు రైస్ అంతా ఉడకగానే, పొటాటోస్ టమాటాలు కూరగాయలు ఉడకగానే 3 విజిల్స్ వస్తాయి. ఇప్పుడు ఈ 3 విజిల్స్ వస్తున్న సమయాలు మారిపోయాయి. ఒక్కొక్కసారి విజిల్స్ వస్తాయి, తెరిచి చూస్తే ఇంకా పిండి పిండిగా ఉంటుంది ఇడ్లీ. ఒక్కొక్కసారి విజిల్సే రావు, కానీ ఆల్రెడీ అందులో అన్నము పప్పు కూరగాయలు ఉడికిపోయి ఉంటాయి, నీళ్లు కూడా అయిపోయి ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, నిజంగా ఈ మధ్య చాలా విషయాల్లో మనం కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కుక్కర్ కొన్నాను. ఆ కుక్కర్ పిజిన్ కంపెనీ వాళ్ళది, జాయ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఇందులో 2 వెజల్స్ ఉంటాయి. అంటే ఒకటి పప్పుకి, ఒకటి రైస్కి. ఒకటి యూ క్యాన్ కుక్, ఐ మీన్ బాయిల్ ద వెజిటబుల్స్. అట్లా వీ హ్యావ్ 2 వెజల్స్. So, dear friends, now you saw the cooker. It has 2 vessels. ఇందులో మెయిన్ పార్ట్ ఏంటంటే, ఒక ప్లేట్ ఉంటుంది. The plate which separates rice from the bottom of the vessel. ఆ ప్లేట్ ఇక్కడ ఉంది చూడండి. చూసారు కదా, ఆ ప్లేట్ యాక్సెసరీస్లో మెజరింగ్ జార్తో పాటు దానికి ఇచ్చే ఒక స్పూన్తో పాటు ఆ ప్లేట్ వస్తుంది. అండ్ దట్ ప్లేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ కుక్కర్లో ఆ ప్లేటే లేదు. కొనేసాను, బిల్లు తీసుకున్నాను, అందరూ దాని పేరు ట్రివెట్. దిస్ ట్రివెట్, ఇందులో సెల్ఫ్ డిక్లరేషన్ కన్ఫర్మింగ్ టు సో అండ్ సో అని ISI ముద్ర గల ఆల్ ఇది ఉంది. ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా అని రాసింది. కీప్ డ్రై హ్యాండిల్ విత్ కేర్ అంతా కూడా ఉంది. ఫ్రెజైల్ అని ఉంది. స్టవ్ క్రాఫ్ట్ అని ఉంది. 2745 రూపీస్ అండ్ 350 watts వోల్టేజ్ అండ్ వాటేజ్ అంతా ఉంది. కెపాసిటీ ఇస్ 0.6 liters. This Pigeon electric rice cooker with aluminium double pot and SS lid. కానీ ఇందులో స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ ఉంది విత్ కూల్ టచ్ నాబ్ ఉంది, కానీ కీప్ యువర్ ఫుడ్ వార్మ్ అప్ టు 5 hours అని పెద్ద ఇది కూడా ఉంది, డైరెక్షన్ ఉంది. బట్ వాట్ ఈస్ ద యూస్? ద ట్రివెట్ ప్లేట్ లేదు. ఎందుకు కుక్కర్లు అలా అవుతుంటాయి? ఒక 6 నెలలు వాడంగానే కూతలు, ఆ 3 కూతలు మీరు గమనించారా? మనం 3 సార్లు విజిల్ వస్తే ధన్ను మన వెళ్ళి ఎక్కడున్నా సరే, పాకిస్తాన్లో ఉన్నా, ఎక్కడున్నా, ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్నా, చదువుకుంటున్నా,
బాత్రూంలో స్నానం చేస్తున్నా, పూజా రూమ్లో వ్రతం చేస్తున్నా, పిల్లలతో ఆర్గ్యూ చేస్తున్నా, వాళ్ళ హోంవర్కో మన హోంవర్కో మనమే చేస్తున్నా, బయట ముగ్గేస్తున్నా, బట్టలు ఉతుకుతున్నా, గిన్నెలు కడుగుతున్నా, వాకిలు ఊడుస్తున్నా, ఇల్లు ఊడుస్తున్నా, అంటే ఎన్ని పనులు, డ్రైవింగ్లో ఉన్నా, కారులో ఉన్నా, మేడ మీద బట్టలు ఆరేస్తున్నా. ఈ 3 విజిల్స్ వినగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి అమ్మో కుక్కర్ పేలిపోతుందేమో అని భయంతో వీ విల్ కమ్ అండ్ ఆఫ్ ద స్విచ్. స్టవ్ ఆపేస్తాం. స్టవ్ ఆపేసి ఇఫ్ ఇట్ ఈస్ ఎలక్ట్రిక్ స్టవ్ స్విచ్ ఆపేస్తాం. కానీ ఈ మధ్య ఎక్కువ అనే కూతులు భయంకరంగా ఇంటి చుట్టూ వాళ్ళని లేపుతున్నాయే కానీ నిద్రలోంచి ఒకవేళ ఇంటికి అవతల ఒక 4 ఇళ్ళు అవతల శ్మశానం ఉంటే శ్మశానంలో శవాలు కూడా లెగుస్తున్నాయి, ఆత్మలు లెగుస్తాయి. మేడం 7ంటికి వెళ్ళా చక్కగా వంట చేసేస్తుంది అనుకుంటాయి. బట్ ఆ కుక్కర్ కూతలు, 3 విజిల్స్ ఇవన్నీ ఈ మధ్య లెక్క తప్పుతున్నాయి. ఈ మధ్య పెదరాయుడు సినిమాలో పెదరాయుడు నీ లెక్క తప్పింది అన్నట్టుగా, రాయుడు గారు లెక్క తప్పినట్టుగా మన లేడీస్ది అంతా తప్పుతుంది లెక్క. సో ఎందువల్ల ఇలా అంటే బికాజ్ ఆ కుక్కర్లో వచ్చే యాక్సెసరీస్ సరిగా పనిచేయకపోవడం, లేదా మనమే మర్చిపోవడం, అవి సరిగా యాక్సెసరీస్ని యూజ్ చేయడంలో ఏమైనా లేజీనెస్ చూపించడం అవుతుంది. కుక్కర్ పాడవడం అనేది ఉండదు. ఏదో కూటికి గతి లేని వాళ్ళ కొంపల్లో కుక్కర్లు పాడవుతాయేమో కానీ మా ఇంట్లో అయితే మా అమ్మ తన కొత్తగా పెళ్ళయ్యి కాపురానికి వచ్చేటప్పుడు కొన్న కిలిక్స్ 10 లీటర్స్ కుక్కర్ ఇప్పటికే ఈవెన్ టుడే పనిచేస్తుంది. నేను కొత్తగా పెళ్ళయ్యి కొన్న హాకిన్స్ కుక్కర్, ప్రెస్టేజ్ కుక్కర్ అండ్ ప్రెషర్ ప్యాన్, అందరు ఏడ్చారు ఒళ్ళమ్ముకునే సీతామనోహరి, వ్యభిచారం చేసే పుష్ప, అందరితో పడుకుంటే కానీ పూట గడవని కరెంట్ ఉన్న ప్రతి ఆడది ఏడవలేక చచ్చారు. ప్రెషర్ ప్యాన్, కిలిక్స్, ప్రెస్టేజ్, హాకిన్స్, 5 రకాల కుక్కర్లు, 5 కంపెనీస్వి కొన్నాను నాకు కొత్తగా పెళ్ళై కాపురానికి వచ్చేటప్పుడు. అండ్ మిల్క్కి ఒక కుక్కర్, ఎస్, ఎందుకంటే నేను ఎక్కువగా కాఫీ తాగుతాను. సో కాఫీ ఫిల్టర్ ఒకటి అండ్ మిల్క్కి సెపరేట్ కుక్కర్, సో దట్ ఆ కుక్కర్లోంచి ఇమీడియట్లీ ఒక కప్పుడు పాలు తీసుకొని ఈ ఫిల్టర్లోంచి ఇమీడియట్లీ ఒక కప్పుడు డికాషన్ తీసుకొని మిక్స్ చేసి పంచదార వేసుకొని వేడి చేసుకొని తాగొచ్చు. మా ఇంట్లో ఇప్పుడు దాకా ఏ కుక్కర్ పాడవలేదు. ఇప్పుడే ఈ 2025 డిసెంబర్ 1st వీక్ నుంచి ఇలా జరిగింది. అందుకే వెంటనే నాకు చాలా సెంటిమెంట్. కుక్కర్లు పాడవడం ఏంటి, అది కూడా పాడవడం కాదు, విజిల్ వస్తుంది కానీ లోపల ఒక్కోసారి ఉడకవు, విజిల్ వస్తుంది కానీ లోపల అన్నీ అలాగే పచ్చి పచ్చిగా పిండిగా ఉంటాయి. ఒక్కొక్కసారి విజిల్ రాదు కానీ అన్నీ ఉడికిపోతాయి, అన్నీ ఉడికిపోయి కింద వాటర్ కూడా అయిపోతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ యూ షుడ్ టేక్ కేర్. డోంట్ అలౌ ఎనీ కుక్కర్ టు గెట్ స్పాయిల్డ్. థ్యాంక్ యూ. దే హ్యావ్ మెనీ మెమరీస్. ప్రెస్టేజ్ అంటే ఇష్టం లేని వారు శ్రీమతిని ఎలా ప్రేమిస్తారు? శ్రీమతి అంటే ప్రేమ లేని వారు ప్రెస్టేజ్ని ఎలా ప్రేమిస్తారు? వాట్ ఈస్ దట్? శ్రీమతి అంటే ప్రేమ ఉన్నవారు ప్రెస్టేజ్ని ఎలా కాదనగలరు? అట్లా. ఎస్, సో ఈ కుక్కర్స్ అన్నీ మన ప్రెస్టేజ్, మన జాయ్, వీ షుడ్ ఎంజాయ్. థ్యాంక్ యూ.